హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది ప్రేమ్ మందిర్. ఈ టెంపుల్ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ మథురా జిల్లా వృందావన్ అనే ఒక ఏరియాలో ఉంది. ఇది ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయాన్ని జగద్గురు శ్రీ కృపాలాజీ మహారాజ్ స్థాపించారు. ఈయన అసలు సిసలైన 5వ జగద్గురు. ఈ జగద్గురు పరిషత్ మందిర్ అనేది ఎటువంటి లాభాపేక్ష లేకుండా విద్య, ఆధ్యాత్మిక, స్వచ్ఛంద ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ మొత్తం ప్రేమ్ మందిర్ అనేది 55 ఎకరాల స్థలంలో ఉంటుంది ఇక్కడ. ఇది రాధాకృష్ణ మరియు సీతారాములకు అంకితం చేయబడింది. ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ మొత్తం 2 ఫ్లోర్స్లో ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లోనేమో రాధాకృష్ణులు ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లోనేమో సీతారాముల వారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే మీరు ఎక్కడ చూసినా టెంపుల్ లోపల బయట రాధాకృష్ణులకు సంబంధించిన చాలా శిల్పాలు ఉంటాయి. ఎంతో అద్భుతంగా చిత్రీకరించబడి ఉంటాయి. ఇవన్నీ మనకి పురాతన కాలం నుంచి జరిగిన అన్ని శ్రీకృష్ణ లీలలు ఇక్కడ మనకు అన్నీ కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తాయి. సో ఇక్కడ మొత్తం అందమైన ఉద్యానవనాలు మరియు ఫౌంటైన్లతో చుట్టూ ముట్టబడిన ఆలయ సముదాయంలో శ్రీకృష్ణుడి 4 లీలల జీవిత పరిమాణ చిత్రణలు ఉన్నాయి. గోవర్ధన్ లీల, శ్రీకృష్ణుని లీలలు మరియు మొత్తం పురాణం అంతా ఇక్కడ కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ బృందావనంలో ప్రేమ్ మందిర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఎవరు బృందావనం వచ్చినా భాగ్య విహార్ మందిర్, అలాగే వల్లభ్జీ మందిర్ దర్శనం చేసుకుంటారు. అవి ముఖ్యంగా రాధాకృష్ణుల పురాతనమైన ఆలయాలని చెప్పుకోవచ్చు. ఆ 2 ఆలయాల దర్శనాలు అయిపోయిన తర్వాత అందరూ నిధివన్కి వెళ్తారు. ముఖ్యంగా నిధివన్ అంటే అక్కడ అన్ని తులసి వనాలతో నిండిపోయి ఉంటుంది ఆ వనం అంతా. అక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం అన్నీ ఉదయం పూట అయితే చాలా మంకీస్ ఉంటాయి. రాత్రి అయితే అటు పక్కన ఎవ్వరూ వెళ్ళరు. పక్షులు సైతం అటువైపు వెళ్ళవు. అక్కడ దగ్గరలో ఉన్న ఇళ్ళ వాళ్ళు కూడా నిధివన్ వైపు ఉన్న కిటికీలని క్లోజ్ చేసుకుంటారు. ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తుందంటే శ్రీకృష్ణుడు రాధా అమ్మవారితో వచ్చి ఇక్కడ నాట్యం ఆడతారని చెప్తారు నైట్. అందువలన అటువైపు ఎవరు వెళ్ళరు, ఎవరు చూడరు. ఎవరైనా ధైర్యం చేసి అలాంటిది చేస్తే, చూడటం లాంటిది చేస్తే వాళ్ళకి మతిస్థిమితం లేకుండా పోతుందని, చనిపోతారని చెప్తారు. ఇది ఫ్రెండ్స్ ఆ నిధివన్ యొక్క పురాణం. సో ఇట్లాంటి రహస్య పురాణాలు, మనకు తెలియని ఎన్నో విషయాలు బృందావనంలో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో వాచ్ చేసినందుకు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడు చిటికిన వేలతో ఎత్తిన గోవర్ధన పర్వతం యొక్క శిల్పం ఫ్రెండ్స్ అది. అలాగే శ్రీకృష్ణుడు గోపికలతో నాట్యం చేస్తున్న చిత్రాలని కూడా చాలా మంచిగా శిల్పాలతో చిత్రీకరించబడింది ఇక్కడ. టెంపుల్ పైన చూస్తే చాలా నీట్గా అన్నీ చెక్కబడి ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ ప్రతి వాల్ మీద కూడా మీకు అన్ని ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్స్ చాలా నీట్గా చెక్కబడి ఉన్నాయి. సో టెంపుల్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, టెంపుల్ లోపల, టెంపుల్ గోడల మీద ఎక్కడ చూసినా కానీ ప్రతిదీ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఐ ఫెల్ట్ ఈ టెంపుల్ చూసేటప్పుడు నాకు అన్నీ చాలా మెస్మరైజింగ్గా కనిపించాయి. సో ఈ ప్లేస్కి దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే మీరు కూడా చాలా అనుభూతి చెందుతారని నా ఫీలింగ్. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అండ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.